హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మేమైతే నిన్న అయితే డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మాకు ఇంట్లోకి కావాల్సిన అన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. ఇంకా సోప్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా సేల్స్ గల్ అయితే ఉండి, అక్క ఈ ప్రోడక్ట్ అయితే కొత్తగా వచ్చింది, తీసుకోండి, చాలా బాగుంది, మేము కూడా యూజ్ చేస్తున్నాము అని అయితే చెప్పింది. యాక్చువల్గా అయితే మేమైతే మైసూర్ శాండిల్ అయితే వాడతాము. ఇంకా తాను చూపించింది అయితే సెంతూర్ రాయల్ శాండిల్ సోప్ చూపించింది. ఈ సోపులు అయితే కొత్తగా వచ్చాయని అయితే చెప్పింది. ఇంకా సరేలే అంతగా చెప్తుందని అయితే తీసుకున్నాము. ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి. ఓపెన్ చేస్తే అయితే 1 2 3 4 అయితే ఉన్నాయి సోప్స్. చూపిస్తాను చూడండి. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది సోప్కి. దీని ఎంఆర్పి రేట్ అయితే 77 రూపీస్ అయితే దీనిపై ఉంది. మనకు వచ్చేదైతే 42 రూపీస్ అలా వస్తుంది. ఇలానే 4 ఉంటాయి దీంట్లో అయితే సోప్స్. ఇంకా దీంట్లోనే ఫేస్ ప్యాక్ అండ్ సిరమ్ అయితే వచ్చింది. ఇవైతే ఫ్రీ అనేసి చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే ఫేస్ ప్యాక్ సిరము మనకు బయట ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. ఎక్కువగా మేమైతే ఏం వాడము. ఇంకా దీంట్లో వచ్చిందని చెప్తున్నాను. ఫేస్ ప్యాక్ చూడండి ఇలా ఉంది. సిరమ్ చూపిస్తాను చూడండి. డ్రాపర్ కూడా ఉంది సిరము. ఇంకా వాడేటప్పుడు మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సోప్ చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. స్మెల్ అయితే సేమ్ మైసూర్ శాండిల్ లాగానే వస్తుంది. స్మెల్ అయితే బాగుంది. సోప్ చూపిస్తాను చూడండి. సేమ్ మైసూర్ శాండిల్ లాగానే ఉంది. స్మెల్ కూడా కొంచెం దాదాపు అలానే ఉంటుంది. ఫేస్ ప్యాక్ అయితే ఇలా ఉంది. ఇంకా ఈ ఫేస్ ప్యాక్ని అయితే పాలల్లో లేదంటే రోజ్ వాటర్లో తీసుకోవాలి. ఇంకా సిరమ్ని అయితే నైట్ పడుకునే ముందు ఫేస్కి 2 డ్రాప్స్ అలా అప్లై చేసుకోవాలి, ఫేస్ మొత్తము నీట్గా. ఫేస్ క్రీమ్ అయినా ఫేస్ ప్యాక్ అయినా సరే ఏది తీసుకునే ముందు ఫేస్ నీట్గా సోప్తో అయితే క్లీన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలి. ఇంట్లో అయితే మా పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారు కాబట్టి సౌండ్లు అయితే వస్తున్నాయి. ఇంకా బాక్స్ని అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ముందు సైడ్ అయితే 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి సోప్ అనేసి, ఇంకోటి సీరమ్ అనేసి, ఇంకోటి ఫేస్ ప్యాక్ అనేసి ఉంది. ఇలా 3 స్టెప్స్ అయితే రాసిపెట్టి ఉంది దీనిపైన. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 స్టెప్స్ అంటే ఎలా వాడాలి అనేసి అయితే ఉంది. ఇంకా దీంట్లో ఏ డౌట్ లేకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి అయితే క్లియర్గా రాసి పెట్టి అయితే ఉంది. ఓకే అండి, వీడియో అయితే ఎండ్ వరకు వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.